లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కూడా ఇంత దారుణంగా మోసం చేస్తారా అని చెప్పి నాకు ఈ స్టోరీ విన్న తర్వాత అర్థమైంది. వీడియో చివరి వరకు చూడు, నీకు మైండ్ పోయే ట్విస్టులు లేకపోతే నన్ను అడుగు. అసలు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. దాదాపు 3 సంవత్సరాల దాకా గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే వీళ్ళ కుల మతాలు కూడా వేరు. పెళ్లి టాపిక్ వచ్చేసరికి చాలా గొడవలు జరిగినాయి. అయినా గానీ మనోడు అన్ని ఫేస్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 2 మగపిల్లలు పుట్టారు. ఇలా 5 సంవత్సరాలు గడిచిన తర్వాత మనోడికి ఎందుకో డౌట్ వచ్చింది. అస్తమానం మా అమ్మగారి ఇంటికి వెళ్తానని చెప్పి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్లి వారం 10 రోజులు ఉండిపోయింది. మనోడికి సిరాకు వచ్చి ఏంటి ప్రతిసారి వెళ్తున్నావు, ఇన్ని రోజులు ఉండిపోతున్నావు, అసలు ఏంటి ఏం జరుగుతుందని చెప్పేసి అడిగాడు ఒకసారి. అయితే ఏం అమ్మ దగ్గర ఉండకూడదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉంటే తప్పేంటి, ఏ అనుమానిస్తున్నావా, ఎప్పుడు లేని ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి, ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకో అని చెప్పి కవర్ చేసింది. ఈ మాటలు విన్న తర్వాత వీడికున్న అనుమానం డబుల్ అయిపోయింది. ఈ అనుమానంతోనే మనోడు ఏం చేశాడంటే ఈసారి వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు తన వెనకాల తనకు తెలియకుండా దూరంగా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది. అప్పుడు మనోడు కళ్ళు చెదిరిపోయిన ట్విస్ట్ కనిపించింది. అదేంటంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పి సినిమా థియేటర్ కి వెళ్లి అక్కడ వేరే వాడిని ఎవరినో తీసుకుని మార్నింగ్ షో సినిమాకి వెళ్లి మ్యాట్నీ షో ఎక్కడేశారంటే ఓయో రూమ్ లో వేశారు. ఇదంతా మనోడు మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇలా జరగడం ఇది మొదటిసారి అయితే కాదు, చాలా సార్లు జరిగింది. వీళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన ప్రతిసారి ఇలాగే జరిగింది. మార్నింగ్ షో థియేటర్ లో చూడడం, మ్యాట్నీ షో ఓయో రూమ్ లో వేసుకోవడం. అసలు ఈ కథలో ఏంటంటే లవ్ చేసి పెళ్లి చేసుకుని కూడా ఇంత దారుణంగా ఉంటారా? అలాంటప్పుడు ప్రేమించడం ఎందుకు, పెళ్లి చేసుకుంటాం ఎందుకు, వ్యభిచారం చేయొచ్చు కదా. అసలు ఇటువంటి ఆడదాన్ని మీరైతే ఏం చేస్తారు? ఈ కథకు మీరు ఏం పేరు పెడతారు? ఇప్పుడు తన భర్త ఎవరికి చెప్పుకోలేక, ఎవరికైనా చెప్పుకుంటే వాడి పరువు ఎక్కడ పోద్దు అని చెప్పి ఎవరికి చెప్పలేక, కక్కలేక, మింగలేక వాళ్ళు వాడు నలిగిపోతూ ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మన ఓడి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిది? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ లో రాయండి. మంచిది.